అవసరమైతే గుర్తుపెట్టుకో, ఈ మాట కూడా చెప్తున్నాను నా సహోదర సేవకులకు, నన్ను ప్రేమించి వెంబడించే తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు కూడా చెప్తున్నా, అవసరమైతే దేవుడు తన దూతను పంపించి నీకు ఇస్తాడు. అది కూడా జరిగింది. దూతను పంపించి చెరసాల నుంచి పేతురును బయటికి తెప్పించాడు. దూతను పంపించి సింహములే హాని చేయకుండా దానియేలును కాచుకున్నాడు. తానే దిగివచ్చి, దూత వలె దిగివచ్చి ఏలియాకు రొట్టెలు నీళ్లు అందించాడు. మన మైండ్ ఎప్పుడు ఆయనకే కనెక్ట్ అవ్వాలి, ఆయననే కదలాలి, ఆయనే రావాలి. వ్యక్తులతో ఆయనే మాట్లాడాలి, అవసరమైతే అవకాశాలు ఆయనే ఇప్పించాలి. నేనుగా ఎవడికి బెండుగాను, ప్రశంసకు లొంగను, ధనాపేక్షకు లొంగను. నీకు అంత ఇస్తారు, ఇంత ఇస్తారు, వస్తావా, చేస్తావా, దేనికి నేను లొంగ? నాకు వద్దురా బాబు, నాకు దేవుడు ఇస్తాడు. పిలిచిన వాడు దైవజనుడ మరువకోయి, దైవ పిలుపునోయి. దైవజనుడ మరువకోయి, దైవ పిలుపునోయి. దైవ నీతి వదలకోయి, దైవ నీతి వదలకోయి. దేవుడే దీవించునోయి, దేవుడు దీవించునోయి. మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. డబ్బు తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చేవాళ్ళని కూడా గొప్పగా ఎంచొద్దు నాయన. దాన్ని నువ్వు లెక్క పెట్టొద్దు నాయన. ఆయన ఎంత ఇచ్చాడు, ఈమె ఎంత ఇచ్చిందని వారి డబ్బుని లెక్క పెట్టావా? వాళ్ళని గద్దించలేవు నాయన, వాళ్ళని కట్టడి చేయలేవు నాయన, వాళ్ళని కంట్రోల్ చేయలేవు నాయన, వాళ్ళని దిద్దుబాటు చేయలేవు నాయన. వాళ్ళని చూడగానే నీకు పటాలు కనపడుతుంటాయి, నోట్లు. వీడినేమైనా అంటే ఈ నోట్లు ఆగిపోతాయనే భయం వచ్చిద్ది. నోట్ లేదు, నోటును లక్ష్య పెట్టలేదనక అప్పుడు వెయిట్ అయ్యొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? దాన్ని లక్ష్య పెట్టొద్దు. ఇచ్చారా, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేయి, పక్కన పరిచారకుడికి ఇచ్చేసాయి. ముందే చెప్పు సంఘానికి, మీరు ఎంత ఇచ్చారో నేను లక్ష్య పెట్టను, ప్రార్థన చేసుకొని దేవుడికి ఇచ్చామని చేయండి అక్కడ. ఇప్పుడు మీరు ఎంతమంది మీరు దేవునికి క్రమంగా తీసుకొస్తున్నారనేది నేను ఎప్పుడన్నా మిమ్మల్ని పరీక్షించానా? ఒక్కసారన్నా మీరు ఇచ్చింది నేను మీ కళ్ళ ముందు నేను దాన్ని లక్ష్య పెట్టానా? అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోవాలా. అది నాకు ఎంతో మేలైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నాకెంతో క్షేమకరమైంది. నా తండ్రి ముందే హెచ్చరిక చేస్తున్నాడు, డబ్బుని నీవు లెక్క పెట్టవద్దు, డబ్బుని నీవు లక్ష్య పెట్టవద్దు. అది పరిచారకులకు అప్పచెప్పు. వాళ్లే చూడాలి, వాళ్లే లెక్క పెట్టాలి, వాళ్లే దాన్ని లావాదేవీలన్నీ జరపాలి. నీవు దాన్ని పట్టించుకోవద్దు. ఎంత గ్యాదర్ అయిందో చూడాలి, ఎంత అవసరత ఉందో చూడాలి, ఎంత ఖర్చు పెట్టామో చూడాలి, అదంతా వాళ్లే. కళ్యాణ్ ఎక్కడున్నాడు? అసలు శుక్రవారం కూటంలో వచ్చే అలవాటు ఉందా కళ్యాణ్కి? ఉందా? అట్లాంటి అలవాటు ఏం లేదా కళ్యాణ్కి? అక్కడ ఉన్నాడా? రావాలి కదా మరి. స్టార్టింగ్లో ఆ పాకలో పరిచర్య చేసేటప్పుడు అప్పుడే వాళ్ళు సమర్పించింది ఏదో లెక్క పెట్టేదాన్ని కళ్యాణ్ అప్పచెప్పాను నేను. అప్పుడే అప్పచెప్పా. మందగాదా పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్తాడు, ఆ దారి నుంచి రావాలి కదా, వస్తాడు, చూపిస్తా. మీకు తెలుసు ప్రార్థన మొదలుపెట్టేది ఆయన ఆదివారం. పరిచర్య చేయటానికి నేను దేవుని కృపలో మొట్టమొదట బాధ్యతను అప్పచెప్పినటువంటి మొదటి ఆర్థిక విషయాలను చూసే పరిచారకుడు కళ్యాణ్. ఇప్పటికి కూడా ఆయనే అందరికీ చూసేది. అదంతా
ముందే చెప్పాడు, రే దానికి వెళ్ళి చూడొద్దు నువ్వు అని. నా తండ్రి నేర్పాడు, జాగ్రత్త, ఏ మాత్రం దానికి వెళ్ళి చూసావా, ఆ వ్యామోహంలో పడ్డావా, అయిపోతావురా, నువ్వు అయిపోతావు, వదిలే, అది వాళ్ళే చూడాలా. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తూ ఉండు, ఎక్కడ కూడా బెండ్ అవ్వకూడదు, ఎవరు దాన్ని లక్ష్య పెట్టకూడదు. దాని స్థానము పాదమే, అది నెత్తి మీదికి తేవద్దు, దాన్ని నెత్తి మీదికి ఎక్కించుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఏంటి దాని స్థానం ఏది? అది పరిశుద్ధులకు ఉండాల్సినటువంటి చైతన్యం, అది సేవకులకు ఉండాల్సిన లక్ష్యం, అది. దైవజనుడా జాగ్రత్త, ఈరోజు లేదని నువ్వు కృంగిపోవద్దు, రేపు వచ్చిందని పొంగిపోవద్దు. ఖచ్చితంగా ఇస్తాడు, సాయం చేస్తాడు, దేవుడు మాట్లాడతాడు. నీకోసం ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు, భూమికి ఆజ్ఞాపిస్తాడు, మనుషులతో మాట్లాడతాడు. నలువైపుల నుండి నీకు సహాయం వచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు. కాబట్టి దాన్ని కేంద్రంగా చేయొద్దు, అసలు లెక్క చేయొద్దు దాన్ని. మోకాళ్ళు నువ్వు ప్రార్థన చేయి, దేవుడిచ్చాడా స్తోత్రం, చూడండి నాయన వాడండి అను. ముంగమూరి దేవదాసయ్య గారు పని చేస్తాడు, డబ్బును ముట్టుకోడు, అసలు ఆయన ముట్టుకోడు. పొరపాటున ఎవరన్నా తొందరపాటును తీసుకొచ్చి చేతిలో పెడితే అది పక్క వాళ్ళకి ఇచ్చి సబ్బుతో చేతులు కడుక్కుంటాడు. ఒక అపవిత్రత అంటితే చేతులు కడుక్కున్నట్టుగా ఫీల్ అయిపోయి అది టచ్ అయిందంటే సబ్బుతో చేతులు కడుక్కుంటాడు. సిరిని కానీ స్త్రీని కానీ నేను ముట్టనని తీర్మానం చేసుకొని జీవితాంతం బతికిన వ్యక్తి దేవదాసయ్య గారు. పెళ్ళి చేసుకోలేదు, డబ్బులు ముట్టలేదు, అలా వదిలేశాడు, జీవితాంతం అలా బ్రతికేశాడు. దాదాపు 100 సంవత్సరాలకు పైబడి బ్రతికాడని చెప్తారు ఆయన. ప్రార్థనాపరుడు, మంచి భక్తిపరుడు, కమ్మని ఆత్మీయ గీతాలు రచించిన రచయిత, ఎన్నో ఉపదేశాలు చేసినటువంటి మహనీయుడు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు. ఈరోజు చాలా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. ఆయన ద్వారా కూడా ఎన్నో ఆత్మల రక్షణలోనికి వచ్చినాయి, దైవజనులు లేచారు. ఎంతోమందికి ఒక గొప్ప మాదిరికరమైన సేవ చేసి నిద్రించినటువంటి దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు. తనువు నాదిదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ, దినములు క్షణములు తీసి కొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో కై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దేవునికి స్తోత్రం. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడ. అమృత తుల్యమైన పాటలు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటితో పాటు నేను ఎక్కువగా పాడుకునే 4 పాటలు ఒకటి. నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా ఏక రక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమీ కొదువా. దైవజనుడా, ఒక్క మాట చెబుతా, గుర్తుపెట్టుకో. ఆయన ప్రాణప్రదంగా తీసుకోనైనా ఈ మాట. దైవజనుడు దైవజనురాలు ఎవరైనా
జనములను మనం మొదట కట్టాలి, జనములే మందిరమును కట్టుకుంటారు. అయ్యలారా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సేవకు రావాలనుకున్నోళ్ళు, సేవ చేస్తున్నోళ్ళు, చేయబోతున్నోళ్ళు, పిలువబడినోళ్ళు, భారం కలిగినోళ్ళు వినండి. మందిరం మనం కట్టటము తర్వాత జనం రావటం కాదు నాయన. ముందు జనములను కట్టాలి, జనములే వాళ్ళ అవసరత కోసం మందిరం కట్టుకుంటారు. ఇది పద్ధతి. ఊరుకొనయా, జనాన్ని కట్టాలంటే మనకు మందిరం కావాలి, కానీ జనాన్ని కట్టాలంటే మందిరం కావాలన్నయ్యా. నా తమ్ముడా, నీకు నా సలహా, నిజంగా దేవుని సన్నిధి నీ యందు కలిగి ఉండి, దేవుణ్ణి నీతో కలిగి ఉండి పోయి ఒక చెట్టు కింద నిలబడి నువ్వు ప్రార్థన చేసిరా. దేవుడు వాళ్ళను ముట్టి వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యాలు స్పష్టంగా చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు కూర్చుంటారు. ఆ చెట్టు కిందే కూర్చుంటారు. పిచ్చోడా, ఆ చెట్టు కిందే కూర్చుంటారు. రోడ్డు మీదైనా కూర్చుంటారు, వీధి మొగల్లో కూర్చుంటారు. ప్రభావము నీలో ఉండాలి, అది మెయిన్. ప్రభావం లేనివాడు మందిరం కట్టినా ప్రయోజనం లేదు. డబ్బులు ఏదో ఒక విధంగా ఆర్జించి చక్కని మందిరము, చలువరాతి మందిరము, చాలా స్టైల్గా టైల్స్ వేసి మరీ కట్టినా కుదరదు. అందులో అవేవి చేయకపోయినా దేవుని నీ యందు కలిగి ఉండి, దేవుని ప్రభావం నీ యందు కలిగి ఉండి ఓ చెట్టు కింద నిలబడి ప్రకటించి ప్రార్థన చేసిరా. మళ్ళా వారంలో ఫలానా టైంకి వస్తానని చెప్పిపో. కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు కార్యాలు జరిగించి నీ ఉపదేశం చేత తాకబడిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగిన వాళ్ళు మళ్ళా నువ్వు వచ్చేటాన్ని కాసుకొని కూర్చుంటారు. దేవుడు నీతో ఉండాలమ్మా, దేవుడు నీతో ఉండాలయ్యా. అప్పుడు నువ్వు ఎక్కడికి పోయి కూర్చున్నా సరే, నువ్వు కూర్చున్నదే దేవుని మందిరం అయిపోతుంది. నువ్వు అరుగు మీద కూర్చొని మాట్లాడు, అదే కార్యం జరుగుతుంది. నలుగురు ఆత్మలు అక్కడే కూడతారు. నేను ఇప్పటి వరకు వెళ్ళి తిరిగి కట్టినటువంటి ప్రదేశాలన్నిటో కూడా అలాగ వెళ్ళి రోడ్డు మీద నిలబడి కొంతమందితో మాట్లాడి ప్రార్థన చేసి వచ్చా. దేవుడు అక్కడ కార్యాలు చేశాడు. సంఘాలు కట్టబడ్డాయి, మందిరాలు కట్టబడ్డాయి. ఎచ్చుల కోసం చెప్పట్లా, ఎగస్టాలు చేసి చెప్పట్లా. నేను దేవుడు నా ఎడల కదిలి జరిగించిన కార్యాలు స్పష్టంగా అనుభవించాను కనుక చెప్తున్నా. మందిరం మనం కాదు కట్టాల్సింది, మందిరం జనం కట్టాలి, జనాన్ని మనం కట్టాలి. అది పని, అది కేంద్రం. జనము కట్టబడాలంటే దేవుడు నీలో ఉండాలి. ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళి అనేకులను స్వస్థపరచుచుండెను. ప్రభావం నీలో నుండి బయలుదేరాలి. దేవుని తీవ్రత, దేవుని ప్రసన్నత నీ వాక్కులో వెదజల్లబడాలి. నీ చేతి స్పర్శలో ఆత్మలకు ఆ దాహం తీరాలి. స్వాంతన పొందాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, బాగుపడాలి, కార్యాలు జరగాలి. నా దేవుడే చేస్తాడు. నువ్వు మోకాళ్ళు నీ మొర్రపెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గోజాడి 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 ఎల్లో. నీ ప్రభావంతో నింపు ప్రభా, నీ శక్తితో నింపు, నీ భారంతో నింపు, నీ అభిషేకంతో నింపు. లేని ఎడల ఆత్మలు ఎలాగూ సమకూడగలరు. దేవా, నీ పరిచర్యలో తప్పిందా? యేసయ్యా, నువ్వు చేసే పరిచర్యలో కార్యాలు చేయకుండా తప్పిందా? అపోస్తలుల పరిచర్యలో కార్యాలు జరగకుండా తప్పిందా? మరి మాకెట్లా జరిగిద్ది ప్రభు ఆ కార్యాలు జరగకుండా? నువ్వు పరిచర్య చేసినప్పుడు కార్యాలు అవసరమైన, అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు కార్యాలు అవసరమైన, మరి మాకు చేయవా? నువ్వు కార్యాలు చేయకపోతే, జీవితాల్లో కార్యాలు జరగకపోతే, ప్రజల హృదయాల్లో కార్యాలు జరగకపోతే, నీ శక్తి ఏంటో లోకం చూడకపోతే నీ తట్టు ఎట్లా తిరుగుతారు ప్రభువా? వాక్యం ఎట్లా స్థిరపడిద్ది ప్రభువా? నువ్వు కదలవయా, నువ్వు కార్యాలు చేయవయా అని దేవుని గోజాడు. రాత్రి పగళ్ళు మొర్రపెట్టుకో, దేవుని ప్రభావంతో నింపబడేళ్ళు. నీ నీడ పడితే తగ్గిద్ది అవతల వాడికి రోగం. నీ చేయి తగిలితే తగ్గి దేవుడు కార్యాలు మొదలు పెడతాడు. ఆయన ఎవరో వచ్చాడయా, తాకాడు, పోయాడు, తగ్గిపోయిందయా అనుకుంటా వస్తారు. ఆయన ఎవరో వచ్చాడయా, ఆయన ఎవరో వచ్చాడు, పోతా పోతానే ఏం కాదులే పో అన్నాడు, తగ్గిపోయిందయా నాకు అనుకుంటా వస్తాడు. కార్యము దేవుడు చేయాలి. అందుకే డబ్బు కేంద్రము కాదు సేవకి, దేవుడే కేంద్రము సేవకి, దేవుడే కేంద్రము సేవకి. ఆయన చేసుకుంటాడు కార్యాలు. గొడ్రాళ్ల గర్భాలు ముడతాడు, రోగులను స్వస్థపరుస్తాడు, కఠినమైన జటిలమైన సమస్యలను
తొలగిస్తాడు, సమాధానం ఇస్తాడు. ప్రజలలో నా తండ్రి కార్యాలు చేస్తాడు. చచ్చేవారిని బ్రతికిస్తాడు, రోగులను శుద్ధులను చేస్తాడు, అవయవాలు చెడిపోయిన అవయవాలను తిరిగి బాగు చేస్తాడు. ఇవన్నీ జరగటానికి దేవుడు గదలాలి. దేవుడు గదలాలంటే భక్తుడా, దైవజనుడా, దైవజనురాలా, దేవుని బిడ్డ, నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని కదిలించాలి. నువ్వు కదిలితేనే కార్యం ప్రవ్వా. అయ్యా లే, నీ బలమైన బాహు జాపయ్యా, నీ బలమైన బాహు జాపయ్యా. దీనులయ్యా, అభాగ్యులయ్యా అల్లాడుతున్నారయ్యా, రక్షణ లేక అల్లాడుతున్నారయ్యా, భూమి మీద సమస్యలతో అల్లాడుతున్నారయ్యా. నీ బిడ్డలు నెమ్మది పొందినట్లు నీ చెయ్యి జాపయ్యా, నువ్వు కార్యము చెయ్యయ్యా. అయ్యా సాయం చేయయ్యా. దేవుని పాదాలు పట్టుకొని గోజాడితే, దేవుడు గదిలితే, నువ్వు అడుగుపెట్టిన ప్రాంతమెల్లా సంఘాలు కట్టబడతా పోతాయి. నువ్వు అడుగుపెట్టిన ప్రదేశాలెల్లా ఆశీర్వదించబడతాయి. ఇది రూటు. భారాన్ని దారి మళ్ళనీయకూడదు. మొదట మంచి భారంతోనే వచ్చిన తర్వాత భారము ధనం వైపు మళ్ళినందున, కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, వాటిని బట్టి కొంచెం డబ్బు గురించి ఆలోచించినందున చాలా వరకు ఈరోజు అభాసు పాలైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు దైవజనులు. అందుకే అందరికీ ప్రేమతో చెబుతున్నా, మన భారం ఎప్పుడైతే దారి మళ్ళిద్దో ఆటోమేటిక్గా మనం ఎఫెక్ట్ అవుతాం. అది డబ్బు వైపు మళ్ళినా, మనుషుల వైపు మళ్ళినా, అది దేని వైపు మళ్ళినా, భోగాల వైపు మళ్ళినా, ఉండాల్సిన దాని వైపు ఉంటేనేమో దేవుడు కదులుతూ ఉంటాడు. భారము రూపాంతరం చెంది ఉండకూడని వాటి వైపుకు మారిందప్పుడు సైతాను కదులుతాడు. దేవుడు కదిలితే దేవుని రాజ్యం కట్టబడిద్ది, దేవుని పని జరిగిద్ది, ఆత్మలకు రక్షణ జరిగిద్ది, మనుషులకు స్వాంతన కలిగిద్ది. కానీ దయ్యం కదిలిందా, దేవుని రాజ్యము కట్టబడటం ఆగిద్ది, దేవుని పని పాడయిద్ది, పరిశుద్ధులు ఎఫెక్ట్ అవుతారు, ప్రజలు నష్టపోతారు, ప్రజలు వేదనాభరితమైపోతారు. గనక బిడ్డలారా, మన భారాన్ని చూసే దేవుడు, మన హృదయ భారాన్ని బట్టి మనల్ని పిలిచి వాడుకునే దేవుడు, మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడు. మన భారం మళ్ళనియొద్దు. 2 విషయాలు చెప్పాను, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా 10 మందికి దీవెనకరంగా నేను ఉండాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. మోషే 2 విధాల ప్రజల కోసం ఆలోచించాడు. ఎంత భారం ఉంది మోషే గుండెల్లో అంటే 32వ అధ్యాయం నిర్గమాకాండం ఇంటికి పోయి చూసుకోండి. వాళ్ళు దూడం చేసుకొని ఎగురుతుంటే దేవుని కోపం వచ్చింది వాళ్ళ మీదకి. వచ్చినప్పుడు వాళ్ళని నాశనం చేసి నీలో నుంచి జనాంగాన్ని రప్పిస్తానని మోషేతో దేవుడు అంటే, ఇందుకోసమే వాళ్ళని రప్పించావా? అన్యజనుల్లో ఐగుప్తిలో నీకు ఎంత అవమానం వచ్చింది ఆ పని చేస్తే నువ్వు అంటాడు. 2వది అంటాడు, మా పితరులకు ఏమని వాగ్దానం చేశావు, ఆ వాగ్దానం నిరర్థకమైపోయింది కదయ్యా. నీ కోపము నుండి మళ్ళుకొని నీవు చేస్తాననుకున్న కీడంతటి నుండి సంతాపపడయ్యా అంటే అక్కడ రాసుంది. మోషే సెలవిచ్చిన మాట చొప్పున, మోషే పలికిన విధముగా దేవుడు తను చేస్తాననుకున్న కీడంతటి విషయమై యెహోవా పశ్చాత్తాపడ్డాడు, సంతాపపడ్డాడు, ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడని అక్కడ స్పష్టంగా చెప్తాడు. ఆ తర్వాత అంటాడు ఆయన, వారి పాపమును ఒకవేళ నువ్వు పరిహరించితివా, లేని ఎడల ఒక పని చేయయ్యా, వారందరి పక్షముగా నా పేరు నీ గ్రంథములో నుంచి తుడిచివేయి అంటే వారందరికీ ప్రతిగా నన్ను నరకానికి పంపించు, కానీ వాళ్ళని రక్షించు అన్నాడు. మోషే గుండెల్లో అంత భారం ఉంది తన ప్రజల పట్ల, అంత భారం ఉంది, అలాంటి భారం ఉంది, అలాంటి త్యాగబుద్ధి కలిగి ఉన్నాడు, అంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుకనే దేవుడు మోషేని ఏర్పరచుకొని ఆ గొప్ప కార్యాన్ని జరిగించి ధన్య చరిత్రుని చేశాడు మోషేని. ఈరోజు మన హృదయాల్లో ఉన్న భారం ఏంటి? కొంతమంది అన్నా నాకు వాక్యం చెప్పటం రాదంటారు, నేను చెప్తున్నా, నీ హృదయంలో నిజంగా భారం ఉంటే వాక్యం చెప్పటం రాదు కాదు, తేటగా బోధించినందున అనేకులు విశ్వసించిరి అన్న స్థాయికి నువ్వు వాక్యం చెప్పగలుగుతావు. భారం ఉంటే నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతావు, భారం ఉంటే నువ్వు ప్రేమించగలుగుతావు,
భారం ఉంటే నువ్వు త్యాగం చేయగలుగుతావు, భారం ఉంటే నువ్వు వాక్యం చెప్పగలుగుతావు, భారం ఉంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండగలుగుతావు, భారం ఉంటే అనేక సంగతులు ధ్యానించి బిడ్డలకు శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అందించాలని తపన పడతావు. ఇదంతా భారాన్ని బట్టే జరిగిద్ది. నీకే భారం ఉంటే ఆ భారాన్ని బట్టి నువ్వు స్పందిస్తావు. అలాగే నువ్వు దేవుని కొరకు భారం కలిగి ఉంటే, దేవుని ప్రజల కొరకు భారం కలిగి ఉంటే, దానికి సంబంధించినవన్నీ ఆటోమేటిక్గా నీకు ఏర్పడతాయి. నాకు సిగ్గు అండి, చాలా సిగ్గు. కానుక ప్రజల ముందు వెళ్ళి కానుక వేయటమే సిగ్గు నాకు. చిన్నప్పుడు పాటల పోటీకి వెళ్ళా, నన్ను నమ్మారు, మా స్కూల్ మొత్తం నమ్మారు, మనకి ప్రైజ్ తెస్తాడు వీడని. అంత బాగా పాడుతున్నా, అంత మా మాస్టర్లు మా టీచర్లు కాబట్టి పాడుతూ ఉన్నాను నేను. వేరే దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారు, చాలామంది జనం ఉన్నారు, ఫస్ట్ నాకే ఇచ్చారు పాడమని. మైకి తీసుకొని జనాన్ని చూసా, నీకు పాట మర్చిపోయా. సిగ్గు, భయం, పాట మర్చిపోయా. మా మాస్టర్ చెప్పటం 2 ముక్కలు నేను పాడటం, ఆయన చెప్పటం నేను పాడటం. 7 సేవలే కదా కూర్చొని ఒక పల్లవి చరణం అయినాక ఆపేశాడు. పాట పాడిన ఆ మనుషుల ముందుకు వెళ్ళి మైకు తీసుకున్న వాళ్ళని చూసేసరికి స్టేజ్ ఫియర్ అంటారు కదా, అది వచ్చి మొత్తం సౌండ్ బ్రేక్ అయిపోయింది. గడ్డ 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 వణుకుతున్నా. ఇంకొక చరణం పాడించినట్టయితే అడ్డం పడేవాడిని. దేవునికి స్తోత్రం. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని నన్ను పిలిచి మైక్ ఇచ్చాను అనుకో, షేక్ వచ్చిందా రాదా? అందరూ షేక్ మస్తాన్లో అవుతారు కదా, అది జరిగేది. అలాంటిది ఈరోజు దేవుని సన్నిధిలో ఇలా నిలబడి ఇంతసేపు నేను మాట్లాడడం, లక్షల మంది ముందు నిలబడి మాట్లాడినా, ఎక్కడ నిలబడి మాట్లాడినా ఏది లేకుండా మాట్లాడడానికి కారణం భారం. సిగ్గుపడే ప్లేస్ కాదు, బిడియపడే ప్లేస్ కాదు, మెలికలు తిరిగే స్థలం కాదు. ఇక్కడ నిలబడి ప్రకటించే మాట ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, ఒక ఆత్మను రక్షిస్తుంది, ఒక జీవితాన్ని వెలిగిస్తుంది. కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట వాల్యుబుల్ అయి ఉండాలి, బ్రతుకుల్ని వెలిగించేదై ఉండాలి, భక్తుల్ని మండించేదై ఉండాలి. ఆ భారం నా హృదయంలో దేవుడు కలిగించాడు. కాస్తో కూస్తో ప్రారంభంలో చూశాడు, దాన్ని రెట్టింపు చేశాడు. ఆయన హృదయ భారం నాకు ఇచ్చాడు. కాస్తో కూస్తో ఇంకా అడుగుతున్నా, నీ హృదయ భారంబు నొసగి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు. ఆయన హృదయ భారాన్ని ఇంకా అడుగుతున్నా. ఇంకా ఇవయ్యా, పొద్దున కూడా మోకాళ్ళేసి ప్రార్థనలో నాకు ఇంకా భారమీ ప్రభువా అని అడిగా. ఇంకా అధికం చేయ, నాకు భారాన్ని అధికం చేయ తండ్రి, నేను ఇంకా చెయ్యాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నా. నాకు ఇలా చెప్పు, అలా చెప్పు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ప్రసంగం ఇలా మొదలుపెట్టు, ఇలా ముగించు, ఇదిగో ఇక్కడ ఇలాగా అక్కడ ఎవరు చెప్పలేదండి. ఎవరు చెప్పలేదండి. ఏ విధంగా చెబితే వినే నలుగురికి చక్కగా అర్థమైద్దో, అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో దేవుడే ఆలోచన పుట్టించాడు, భారం ఇచ్చాడు. ఆ భారాన్ని బట్టి ఇదిగో ఈ టైపులో చెప్తే వీళ్ళకి అర్థమైందా, అట్లయితే ఇదే పందాలో వెళ్దాం అని, అలాగ ఎలా చెబితే వాళ్ళకు తేటగా అర్థమైందో అని ఆలోచించుకొని, వివేచించుకొని, పరిశీలించుకొని, ఇప్పుడు ప్రసంగం ఈ రోజు కూడా వాక్యం మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళి కనీసం నలుగురిని అడుగుతా, నేను చెప్పింది అర్థమైందా, ఏం చెప్పాను, ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అన్నీ అడిగి తెలుసుకొని, విమర్శించుకొని, ఇంకా ఏమైనా బ్యాలెన్స్లు ఉంటే దిద్దుబాటు చేసుకుంటా. అందించే 4 ముక్కలు చాలా విలువైనవి, అవి జీవితాలను వెలిగించేవి, అవి దేవుని మాటలు గనక శ్రేష్టంగా ఉండాలని ఇప్పటికీ చేసే పనిలో పరిశీలించుకుంటా. ఈరోజు కూడా నా నడక, నా వ్యవహారం, నా ఉపదేశం, నా ప్రవర్తన ఎక్కడన్నా రాంగ్, నా వ్యాఖ్యల్లో దోషాలు అన్నీ పరిశీలించుకుంటా. దీనివల్ల ఆత్మలకు నష్టం కలిగిద్దంటే దిద్దుకుంటా, ప్రాబ్లం లేదనుకుంటే వదిలేస్తా. ఈరోజు కూడా ఎవరు ఎట్లనో అని వాళ్ళని వీళ్ళని విమర్శించుకునే దానికి నా టైం లేదు. నన్ను నేనే పరిశీలించుకుంటాను. నా ప్రవర్తన, నా వ్యవహారాన్ని, ఉపదేశాన్ని, పరిచర్యను, సమస్తాన్ని పరిశీలించుకొని జాగ్రత్తగా అడుగులేస్తాను. భారం. నేను మీ అందరికీ చెబుతున్నా, గుండెల్లో భారం ఉంటే నీకు నేను చిలక పలుకుల్లాగా చెప్పాల్సిన అవసరంలా, అన్నీ అయ్యే వస్తాయి.
దేవునికి స్తోత్రం. కాబట్టి మన భారాన్ని కలిగి ఉందాం. ఏ విషయాల్లో మనం భారం కలిగి ఉందాం అనేది ఒక అంశం. మళ్ళీ ఇప్పుడు అది చెప్తే టైం అయిపోయింది. ఇంతే సంగతులు. ఏ ఏ విషయములలో మనం భారం కలిగి ఉండాలి అంటే సింపుల్, ఈజీగా చెప్తాను. సంఘము, సమాజము, కుటుంబము, ఈ మూడింటి విషయములో మనం భారము కలిగి వ్యవహరించాలి. సంఘము, సమాజము, కుటుంబం. కుటుంబ విషయంలో నీవు బాధ్యత, భారం కలిగి ఉండాలి. ఆ భారం నీకున్నప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో ఆ తెలివి నీకే దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికి భారం ఉంటే వాళ్ళ కృపనిస్తాడు దేవుడు. కొంతమంది బాధ్యత లేకుండా, భారం లేకుండా తిరుగుతారు. మన ఫ్యామిలీ మెంబర్సే దరిద్రులు. ఏం చేద్దాం? నువ్వేమో నలిగిపోతుంటావు, మిగిలిన వాళ్ళకి పట్టదు. అయినా సరే నువ్వు భారం కలిగి కష్టపడుతున్నావు కనుక దేవుడు నీకు కృపనిస్తాడు. దాన్ని బట్టి నువ్వు వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా కుటుంబ భారాన్ని మనం కలిగి ఉండాలి. అండ్ సమాజ భారాన్ని కూడా మన భుజాల మోపాడు దేవుడు. ఈ వీధిలో ఎవరెట్లా పోతే నాకెందుకు అని అనుకోకూడదు నాయన. ఈ సమాజంలో, ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఎవరెట్లా పోతే నాకెందుకు అనుకోకూడదు నాయన. వాళ్ళని చూసినప్పుడు, ప్రజలను చూసినప్పుడు భారం. అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు కదా, అయ్యో వీళ్ళు సరైన జీవన విధానంలో లేరు కదా, అయ్యో వీనికి ఏసైనా పరిచయం చేస్తే తాగుడు మానుకుంటాడు కదా, అయ్యో ఈమెకి ఏసైనా పరిచయం చేస్తే వ్యభిచారం మానుకుంటుంది కదా, అయ్యో ఈమెకి ఏసైనా పరిచయం చేస్తే ఆ చెడ్డ జీవితాన్ని వదిలేస్తుంది కదా, అయ్యో ఈ ఆత్మలు రక్షించబడతాయి కదా, వాళ్ళు భౌతికంగా కూడా బాగుంటారు కదా, కుటుంబాలు పచ్చగా ఉంటాయి కదా, ఈ పిల్లలకి శాపం తొలగిపోయిద్ది కదా, అయ్యో వీళ్ళ కోసం నేను భారం కలిగి ఉండాలని ఏ అవకాశాన్ని వినియోగించుకొని అంత ప్రేమ చూపించి వాళ్ళకు సువార్త పంచటం, వాళ్ళకు మాదిరి ఇవ్వటం భారం. ఏమండి, ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా భారం ఉన్నవాళ్ళకి ఇంపుగా ఉంటాయి, భారం లేని వాళ్ళకి లేదు. 2 గంటల నుంచి సావు కొడుతున్నాడు, అసలు రావద్దనుకున్న ఇవాళ అసలు అనుకుంటారు భారం లేనివాళ్ళు. భారం ఉన్నోళ్ళు ఇవి బంగారు మాటలన్నీ గుర్తిస్తారు, తీసుకుంటారు, జాగ్రత్త పడతారు. సంఘమును గూర్చిన భారం, ఈ 3 నేను తీసుకున్నా. నా కుటుంబం పెద్ద కుటుంబం, వాళ్ళందరినీ కూర్చున్నటువంటి ఆలోచన నాకుంటుంది. సమాజాన్ని కూర్చిన భారం ఉంది కనుకనే మీ అందరి కోసం తిప్పలు పడ్డాను. సంఘము కూర్చిన భారం ఉంది కనుకనే సేవకులకి ఏదన్నా జరిగినా, మందిరాలకు ఏదన్నా జరిగినా నాకెందుకు లేని ఊరుకోకుండా జరుగుతున్న వాటిల్లో నేను చేయదగ్గది చేస్తూ, నేను స్పందించగలిగిన వాటికి స్పందిస్తూ, దుర్బోధలను కూడా ఎదుర్కొంటూ, సంఘ విషయంలో నా బాధ్యత, నాకున్న భారాన్ని బట్టి నేను నెరవేర్చేది నేను నెరవేరుస్తూ ఉన్నా. ఇవన్నీ నేను ఒట్టి మాటలు చెప్పట్లా, నేను చేసే క్రియలు మీకు సాక్ష్యం. ఓకే, ఇంకా లేచి నిలబడండి. ఇంకంతవరకే మీ సరుకు, ఇక మించితే మీకు ఓపిక ఉండదని నాకు తెలుసు. ఇక లేండి. ఇది ఒక కళ్యాణ్ వచ్చాడు, ఆయనకి నేను అప్పచెప్పింది ఆర్థిక స్థితిగతులన్నీ. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పాడు నాకు దేవుడు, దానికి వెళ్ళి చూడొద్దురా నువ్వు, మనీకి వెళ్ళి చూడొద్దు, మనీ ఇచ్చిన వాళ్ళని లక్ష్య పెట్టొద్దు, ఆ బాక్స్కి వెళ్ళి కూడా నువ్వు చూడొద్దు, అది నీ పని కాదు. అది మరొకరికి అప్పచెప్పంటే ఆ పాకలు ఎప్పుడైనా నీకు అప్పచెప్పి 2006 అది పరిచర్య ఆరంభంలోనే అప్పచెప్పా. వచ్చేది కొంచెం, ఆ కొంచెం కూడా నేను పట్టించుకోకుండా ఆ బిడ్డకి అప్పచెప్పేశాను. సాక్ష్యం కోసం నిలబెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ముందే చెప్పాడు, ధనము కేంద్రము కాదు, సేవకి నేనే కేంద్రమై ఉండాలి, జాగ్రత్త అని. నా అవసరతల కోసం నేను ఎవరి వైపు చూడలేదు. ఎవరు మందిరం కట్టిస్తారు, ఎవరు దయ చూపుతారు. కొంతమంది పాస్టర్లకు నా మీద మంట ఉంటుంది, శుభ్రంగా నాకు మందిరం కట్టించవచ్చుగా అని. నేను కట్టిను, మందిరం నేను కట్టించేది, నువ్వు సేవ చేసేది ఏంది? నీకు దమ్ముంటే దేవుని పాదాలు పట్టుకో, ఏడువు, మొత్తుకో, శక్తితో నింపబడు, చేతులుంచు. దేవుడు ప్రజల జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ప్రజలు కూడుకుంటారు, బలపడతారు, వాళ్ళు కట్టుకుంటారు. పాక వేసుకుంటారో, పాలరాతి మందిరం కట్టుకుంటారో వాళ్ళు చేస్తారు ఆ పని. కొంతమంది నా మీద అట్లా ఫీలింగ్ పెట్టుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను, నాకు సాయం చేయొచ్చు కదా. కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు.
మందిరానికి ఇట్లా నేను కడుతున్నాను, నాకు హెల్ప్ చేయండి, నా హెల్ప్ చేయండి. నా పిల్లలు ఎవరికి నేను అట్లా నేర్పను కూడా. మోకాళ్ళుని ప్రార్థన చేయటం, మన వ్యక్తిగత అవసరాలైనా పరిచర్య అవసరాలైనా, సంఘం అంటూ ఏర్పడింది అనుకో, సంఘానికి బాధ్యత చెప్పు. సంఘమా, ఇదిగో నీ అవసరతలు ఇన్ని తీర్చబడుతున్నాయి కనుక ఇదిగో ఈ బాధ్యత నీకుంది, నువ్వు తీర్చాలి. ఇదిగో మనం ఆ షెడ్ పెంచాలి ప్రజల కోసం, మనకి ల్యాండ్ కావాలి, షెడ్ కావాలి, అదిగో దానికి ఎంత, కాబట్టి నువ్వు చేయగలిగితే చెయ్యి, లేకపోతే ప్రార్థన చేయి. ఎప్పుడైనా ఇంతేనా? లేకపోతే డిమాండ్ ఫుల్గా ఎప్పుడన్నా మీ దగ్గర వసూళ్ళ కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా? ఎప్పుడు జరగవు, ఇక ముందు కూడా జరగవు. దేవునికి స్తోత్రం. అది కేంద్రము కాదు. నా మీద అట్లాంటి ఫీలింగ్ పెట్టుకున్న సేవకులు, ఇతర సేవకులు కూడా చెప్తున్నాను నేను, అది మంచి పద్ధతి కాదు, మంచి అలవాటు కాదు. మనుషుల వైపు మీరు చూడటం తప్పు, ఆ విధంగా మిమ్మల్ని అలవాటు చేయటం కూడా నా తప్పే. ఎందుకంటే నేను ఎవరి వైపు చూడలేదు, మోకాళ్ళను దేవుని వైపు చూశాను, వరుసగా కార్యాలు చేసుకుంటూ వచ్చి ఇంత పనిని దేవుడు ఉండి జరిగిస్తున్నాడు తప్ప ఇది నా గొప్ప కాదు. నీకు కూడా ఆయన తోడై ఉంటాడు, తప్పకుండా ఆశీర్వదించబడతావు. నాకు దేవుడు ఏదన్నా ఇచ్చి నాకు ప్రేరణ కలిగించి నాకు మాట్లాడి ఇదిగో ఇది ఆ బిడ్డకి సాయం చేయంటే ఆయన ప్రేరణ కలిగి నాకు ఇస్తే నేను తప్పకుండా చేస్తా. అది కూడా దేవుడు ప్రేరేపిస్తే, లేకపోతే సైలెంట్గా ఉంటా. నేనేవాడిని? దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడితే ఓవర్ యాక్షన్ చేయటానికి? కాబట్టి సేవకులకి, విశ్వాసులకి, అందరికీ చెప్తున్నా, ఏం కావాలి హృదయంలో? ఎవరిని గురించి కావాలి? సంఘముని గురించి, సమాజాన్ని గురించి, కుటుంబాన్ని గురించి భారం. రైట్. దేవుని ముందు ప్రార్థన చేస్తే ఏమని అడగాలి? నా ఒక్కడి కడుపుకు కాదయ్యా, నాతో పాటు 10 మందికి అంత ఆహారం దొరికేటట్టు నన్ను దీవించు. 10 మంది కడుపులు నింపేదానిగా నన్ను చేయి. 10 మందిని రక్షించేదానిగా నన్ను చేయమని ఎప్పుడు మోకాళ్ళేసిన అడుగు ఈ విషయం. హృదయ భారం నీలో ఉంటే వాక్యం చెప్పటం ఎలాగునో వచ్చింది, ప్రార్థన చేయటం ఎలాగునో వచ్చింది, పరిశుద్ధంగా బతకటం, సాక్ష్యాన్ని కాపాడుకోవటం అనేది ఎలాగో నీకే తెలిసింది. భారం లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు అనుకో, నేను చెప్పినా నీకు ఎక్కదో. నోరట్ట మాట్లాడకూడదు. నువ్వు ఇంటి పక్కన అన్యులు ఉన్నారు, చుట్టూ సమాజం, నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, పెద్ద బైబిల్ చేత పట్టుకొని తెల్ల ముసుగేసి వస్తావు, మళ్ళీ నోరు తెరిచి ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నావు, చండాలంగా అన్ని జనులు ఎట్లా రక్షించబడతారమ్మాయి అని నేను నీకు చెప్పినా నీకు భారం లేకపోతే నువ్వు అంతే ఊరేగుతావు. నీకు భారం ఉందనుకో, వాళ్ళు కూడా రక్షింపబడాలి అని వాళ్ళ ముందు నీ ప్రవర్తనను అణుచుకుంటావు, జాగ్రత్త చేసుకుంటావు, కాచుకుంటావు. అందుకే నేను చెబుతుంది, ఒకసారి చూసుకోను భారం కలిగి ఉన్నావో లేవో, ఆ భారాన్ని బట్టి నీ ప్రవర్తన ఎలా ఉందో. నేను మాత్రం ఒక్కటే కోరుకుంటున్నా, ఎదగాలి మీరు. అన్ని విషయాల్లో భారం కలిగిన వారే ఎదగాలి, ఫలించాలి క్రీస్తు కొరకు. చిన్న మాట ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసి తలలు వంచండి. పరిశుద్ధ ప్రభువా, ఈరోజు మా బిడ్డలందరినీ దర్శించి జీవిత కాలానికి సరిపోయినంత ఒక అద్భుతమైనటువంటి సమాచారం ఇచ్చావని నేను నమ్ముతున్నాను. ఎవరు కేంద్రమై ఉండాలో, అసలు నువ్వు భారాన్ని ఎలా పరీక్షిస్తావో, నువ్వు ఇచ్చి పరీక్షిస్తావు దేవా. వదులుతాడా లేదా, దేన్ని ప్రేమిస్తున్నాడని. భక్తులకు డబ్బిచ్చి పరిశోధించావు, వారు దాన్ని లక్ష్య పెట్టకుండా నిన్ను హత్తుకున్నందున నువ్వు వారికి తోడై ఉండి ఆ డబ్బుని వారి పాదాల దగ్గరికి వచ్చేటట్టు చేశావు. నమ్మకమైన దేవ, మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించు. వారి మీద నీ హస్తము రాని, వారి రోగాలు స్వస్థపరచు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించు, వారి పిల్లల ఫ్యూచర్ ఆశీర్వదించు. మా బిడ్డలందరూ కూడా సమాజానికి, సంఘానికి, కుటుంబాలకి దీవెనకరంగా ఉండాలి. చెడ్డ నడవడి వారి నుంచి తొలగించు, చెడ్డ ప్రవర్తన వారి నుంచి తొలగించు. ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు అందరూ కూడా దిద్దుబాటు చేసుకోవాలి. గుండెల్లో భారము కలిగి నీ కోసం పని చేయాలి. ఆ భారము వేరే వాటి వైపు మళ్ళకుండా కాపాడు. శరీరేచ్ఛల వైపో, లోకాశల వైపో, డబ్బు వైపో, మరి దేని వైపు ఆ భారం మళ్ళకుండా కాపాడు. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు, సురక్షితమైన నీ రెక్కల నీడలో భద్రపరచు. వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. కుటుంబాల్లో దీవెన నింపు. నీ బిడ్డల మీద నీ చేతులుంచు, స్వస్థత నివ్వు. వారి రిపోర్ట్స్ మార్చు,
వారికి ఉన్న శోధనలు తొలగించు. మరణ పడకలో ఉన్న బిడ్డని లేవనెత్తు. ల్యాబ్ శ్రీన్ అనేటువంటి బిడ్డ మరణ పడకలో ఉన్నాడు. యేసు నామములో అద్భుతం జరుగును గాక. ఆ బిడ్డ స్వస్థత పొందినట్లు నీ కార్యము జరిగించు. కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయము చేయి అయ్యా. ఇంకా పరిచారకులు ఎవరెవరు ఏ శ్రమలో ఉన్నారో వారికి విడుదల దాయిచ్చే. విశ్వాసులు ఏ ఇబ్బందులు వారికి విడుదల దాయిచ్చే. సేవకులు సేవకురాళ్ళు కుటుంబాలు ఎలాగున్నాయో వారిని ఆశీర్వదించు. నీ కొరకు భగ్గున మండాలి, ప్రజ్వలించాలి, నిన్నే కేంద్రం చేసుకోవాలి, నీ చిత్తము నెరవేర్చాలి. బిడ్డల్ని బలపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.